వెల్కమ్ టు క్యూన్యూస్. తెలంగాణ రాష్ట్రంలో హరించబడుతున్న బీసీల హక్కుల కోసం రాష్ట్ర బీసీజేఏసీ తెలంగాణ బంద్కు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. 42% రిజర్వేషన్, జీవో 9కి సంబంధించిన పరిణామాలు, అలాగే హైకోర్టు స్టే వంటి అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ఇదంతా రాజకీయ క్రీడగా భావించి రాష్ట్ర బీసీజేఏసీ తెలంగాణ బంద్కు పూనుకున్నది. ఈ తెలంగాణ బంద్కు కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. అయితే ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్న కుట్రదారుల పట్ల ఘాటుగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీలు ప్రత్యక్షంగా ఈ బంద్లో పాల్గొంటుండడంతో అసలు బీసీ సంఘాలు వాళ్ళ ప్రతిపాదనలు, వాళ్ళ డిమాండ్లు ఎవరు ముందు పెట్టాలన్నది ఒక ప్రశ్నగా మారింది. అయితే ఇంకా కరీంనగర్ జిల్లాలో ఇంకా సేపట్లో ఈ బంద్ సంబంధించిన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపట్లో బీసీ సంఘాలు ఇక్కడికి చేరుకుంటాయి. అసలు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ డిమాండ్లు, ఎవరిపైన వాళ్ళ పోరాటం, ఈ బంద్కు గల ముఖ్య కారణాలు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సిపిఎం అలాగే ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంద్లో భాగంగా వాళ్ళని అడుగుదాం, వాళ్ళని అడిగి చెప్తున్నాం. చెప్పండి, మీ బంద్లో భాగంగా మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండే కాదు, నిన్న రాజ్భవన్ లో పోయి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కలిసేందుకోసం 4 రోజుల కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ మా సిపిఎం నాయకత్వాన్ని ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. దానికి నిరసన కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ వర్గాలు, బీసీ సంఘాలు గుర్తించాలి. ఇలా దొంగ నడిచినట్టు ఇలా మొత్తం కూడా బీజేపీ పార్టీ బీసీలను మోసం చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అట్లాగే ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు పంపింది. గవర్నరు దీని మీద నిర్ణయం తీసుకోడు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. రెండూ పెండింగ్ లో పెట్టి ఇలా కోర్టుకు పోతే కోర్టు స్టే విధించింది. ఈ పాపం అంతా, ఈ బీసీ వ్యతిరేక పాపం అంతా కూడా మొత్తం కూడా బీజేపీకి చెందుతుంది. ఈ బీజేపీ పార్టీ ఒక మతోన్మాద పార్టీ, అది మన ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇది బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలను వాడుకొని ఇవాళ పబ్బం గడుపుతున్న పార్టీ. ఇవాళ బీసీ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు బీసీ బంద్కు బీజేపీ కూడా మద్దతు ప్రకటించడం అంటేనే హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నారు. బీసీలకు 42% వస్తుందని చెప్పేసి ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితులు, బీజేపీ చేస్తా అనుకున్న పరిస్థితులు ఇలా మొత్తం కూడా బీజేపీ అడ్డంగా ఉంది, అవరోధంగా ఉంది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి సిపిఎం గా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ ఎన్నిక వరకు బీజేపీని రాజకీయంగా బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అయితేనే ఈ బీసీ రిజర్వేషన్లకు ఏదైతే సాధన సాధ్యమవుతుంది. మేము మద్దతు ప్రకటించడమే కాదు, స్వతంత్రంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. బీసీలు రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు కూడా ప్రత్యక్ష కార్యాచరణలో ఉండి అమలయ్యే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీని ప్రత్యక్ష కారణం అని చెప్తున్నారు. తెలంగాణలో ఉన్నంతలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము బీసీ సర్వే నిర్వహించింది. సాంఘిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసింది. అట్లాగే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 52% మంది బీసీలు ఉన్నట్టు కూడా నిగ్గు తేల్చడం జరిగింది. దీని తర్వాతనే అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం పాస్ చేసి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గత 6 నెలలకు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా చట్టాన్ని ఆమోదించలేదు. మరోవైపు సుప్రీంకోర్టు ఏమో 3 నెలలకు మించి ఆయా అసెంబ్లీలు చేసిన బిల్లులను అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తొక్కిపెట్టడానికి లేదు. సమైక్య వ్యవస్థ, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలను గౌరవించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఆ తీర్పులకు భిన్నంగా ఈ బిల్లును అనేది
తొక్కిపెట్టే పరిస్థితిలో రాష్ట్రపతి ఉన్నారు. ఈ రాష్ట్రపతి మనకు సహజంగానే తెలుసు, బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం సంబంధించిన డైరెక్షన్ జరుగుతుంది. మరోవైపు తమిళనాడులో 67% రిజర్వేషన్ అక్కడ అమలవుతా ఉంది. మొత్తము 9వ షెడ్యూల్లో ఆ రాష్ట్రాన్ని చేర్చారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా బీసీ రిజర్వేషన్ కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన వాళ్ళకి మద్దతు, బీసీలకు మద్దతు తెలుపుతూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలు చేసి ఆర్డినెన్స్లు ఇచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం మోడీ నేను బీసీని అని చెప్పుకుంటూ మోడీ అక్కడ సీట్లో కూర్చున్నా కూడా ఇలా బీసీలకే మద్దతు తెలపకుండా, ముద్దరేయకుండా ఇలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. దానికి వ్యతిరేకంగా వామపక్షాలతో పాటుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షం పార్టీ కూడా బీసీలకు మద్దతు తెలుపుతూ ఇలా మోడీ గారు నిజంగా బీసీ అయితే తక్షణం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. కరీంనగర్ బస్టాండ్ అంతా బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు లేక నిర్మానుషంగా మనం ఉన్న విజువల్ మనం చూస్తున్నాం. అయితే బీసీ సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా కరీంనగర్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకుంటూ ఉన్నారు. సో కాసేపట్లో ఇంకొంచెం ఉధృతంగా బీసీ బంద్ విజయవంతం చేయడానికి ముఖ్య శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది.
కత్తిని ఎత్తి పట్టుకొని సామాజిక తెలంగాణ సమరం జెండెత్తుకొని కాకతీయ కోట మీద కత్తిని ఎత్తి పట్టుకొని సామాజిక తెలంగాణ సమరం జెండెత్తుకొని అరచల్ స్వాతంత్రం వచ్చనంటూ జెండా ఎగరేస్తాము ఎవనికి వచ్చింది స్వేచ్ఛ ఎక్కడ వచ్చిందిరా 70 ఏళ్ల నుండి మనది అర్ధబానిసత్వమే బీసీల బతుకులెప్పుడు తల వంచే తత్వమే మందబలం గల్లోళ్ళం రందిలవడి సచ్చుడేంది చెల్ 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 తీరుమారు మల్లన్నతో బీసీ యుద్ధ బేరి తిరుగబడిన మంది రాజకీయ యుద్ధ బేరి ఓరుగల్లు గడ్డ మీద బీసీ యుద్ధ బేరి ఓరుకు సై అంది రాజకీయ యుద్ధ బేరి ఉమ్మడి రాష్ట్రంలోనూ పూసుకెళ్ళకుంటిమి ఉత్త పదవులిస్తేనే మహాభాగ్యమంటిమి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆధిపత్య కులాలనే ఆడిందే ఆటాయే కులకై ఒక్కటిగా ఎగబడదాం, ఎగబడదాం. చెల్ 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 తీరుమారు మల్లన్నతో బీసీ యుద్ధ బేరి తిరుగబడిన మంది రాజకీయ యుద్ధ బేరి ఓరుగల్లు గడ్డ మీద బీసీ యుద్ధ బేరి ఓరుకు సై అంది రాజకీయ యుద్ధ బేరి బీసీల బతుకులల్లో పేదరికం పెరిగిపాయే నిరుద్యోగ యువతరం నిలువెల్లా గాయమే ఎవడికో చేయిగా చుడేకి వాటా గుంజుకుందాము మన చేల్ కాకతీయ కోట మీద కత్తిని ఎత్తి పట్టుకొని సామాజిక తెలంగాణ సమరం జెండెత్తుకొని కాకతీయ కోట మీద కత్తిని ఎత్తి